గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. మార్నింగ్ బెల్ల నన్ను లేపేసిందనమాట. యాక్చువల్లీ బెల్ల 5:30కి నన్ను ఎప్పుడూ లేపుతుంది. డిపెండ్స్ ఆన్ టైం అనమాట. మ్యాక్స్ 5:30 టు 6:30 లోపలే నన్ను లేపేస్తుంది. బికాస్ తనకు ఆకలేస్తుంది కదా, సో ఆకలేస్తుందని లేపుతుంది అనమాట. లేపొచ్చి నా మీద కూర్చుంటుంది. లే 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 అని ఇంకా కాసేపు హెడ్ మసాజ్ కావాలని అడుగుతుంది. నేను చేసిన తర్వాత ఇంక ఎక్కువ విరక్తి కలిగింది అనుకోండి, ఇంకా దిగేసి పక్కన కూర్చొని ఇలా ఇలా గ్రూమింగ్ చేసుకుంటుంది అనమాట. మార్నింగ్ ఎవ్రీడే ఇలానే జరుగుతుంది. ఇంకా నేను లేచాను అనుకోండి, ఇంకా లేస్తే అలా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మార్నింగ్ లేస్తే ఫస్ట్ పని నేను చేసేది బెల్లాకి ఫుడ్ పెట్టడమే అనమాట. తనకి మిల్క్లో పెడితేనే సెర్లాక్ తింటుంది, వాటర్లో పెడితే అస్సలు తినట్లేదు. సో ఈ మధ్య నేను తనకి ఇష్టంగానే తింటేనే మేలు కదా అని మిల్క్లోనే సెర్లాక్ వేస్తున్నాను అనమాట. ఒక చిన్న పాల ప్యాకెట్ ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం వాటర్ వేస్తాను, మరీ థిక్గా ఉంటుంది అనేసి. సో వేసిన తర్వాత వేడయిన తర్వాత ఆ పాలు సెర్లాక్ 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ వేస్తాను. డిపెండ్స్ ఆన్ హర్ వెయిట్ ఇదంతా. బికాజ్ తను పెరుగుతూ ఉందనుకోండి, కొంచెం సెర్లాక్ పౌడర్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట బెల్లాకి. మామూలుగా పిల్లలకి పాలు పెట్టకూడదు అని చెప్తారు, బట్ ఏం చేయాలి, తను సెర్లాక్లో తినట్లేదు కదా, కానీ సెర్లాక్ తినాల్సి వస్తుంది. నేను ఫోర్స్గా తినిపించలేను. సో తనకి ఇష్టంగానే ఉంది కదా అని నేను కొంచెం, మరీ ఎక్కువ లేదు, ఒక చిన్న గ్లాస్లో హాఫ్ పాలు అంతే. సో దాంట్లోనే సెర్లాక్ కలిపి పెడతాను అనమాట. ఇంకా తనకంటూ ఒక ఫిష్ ఫుడ్ అన్నీ ఉంది. ఇంకా నేను కూడా మార్నింగ్ ఇంకా అలసటగా ఉంటాను కదా, అంటే తొందరగా లేస్తాను కదా, నైట్ కొంచెం లేట్ అవుతుంది. ల్యాక్స్ అయితే 11 o'clock అవుతుంది, అంతకుమించి అయితే అవ్వదు. ఇంకా అవన్నీ ఇంట్లో సెట్ చేసుకోవడం, రేపటికి ఏంటి, రేపు జిమ్ అవుట్ఫిట్ ఏంటి, రేపు ఫుడ్ ఏంటి, తర్వాత రేపు ఆఫీస్కి అవుట్ఫిట్ ఏంటి, అన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. బికాస్ అక్కడే టైం అయిపోతుంది కదా, ఇంకా ఏదైనా ఇంట్లో వర్క్స్ అన్నీ చూసుకుంటాను. ఇంకా ఇదే సెర్లాక్ బెల్లాది కిటీ స్టార్ట్ అనమాట. కొంచెం తనకి బోన్స్ బిల్డ్ అవ్వాలి కాబట్టి. నేనైతే నాకంటూ ఏ పని చేసుకోను. ఫస్ట్ చిన్నది కదా పాపం, దానికి ఆకలేస్తుంది నైట్ అంతా. నాకు తెలియదు ఇంకా చిన్నది కాబట్టి లిటరలీ వీటికి ఆకలి ఎలా అవుతుంది ఏంటి అని. నేను ఎప్పుడు క్యాట్ని పెంచలేదు, డాగ్ని అయితే పెంచాను. సో అందుకని నా పని కన్నా ఫస్ట్ దీని పనే ఎక్కువ చేసేస్తాను అనమాట. ఇంకా ఇది ఫిష్ ఫుడ్ బెల్లాది. నేను ఒక 5 kgs తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అంటే ఎంత సరిపోతుంది ఏంటి అని కొంచెం కొంచెం వేస్తాను. కొంచెం ఎక్కువే వేస్తాను, సో దట్ తనకి ఎంత ఎక్కువైతే అంత తింటుంది. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు తనకేమైనా ఆకలి అయిందనుకోండి, లైక్ ఎలా, అందుకని ఎక్కువే పెడతాను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తూ ఉంటుంది, మియావ్ మియావ్. ఇంకా ఎంతసేపు నాకు ఫుడ్ పెట్టు 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 అని. నేనేం చేయాలండి, నేను అప్పటికే లేచాను, నేనేం వేరే పని కూడా చేయలేదు. చూడండి పాలు ఎంత వేడిగా ఉన్నాయో, ఎలా పెట్టాలి. సో ఇవి చల్లగా అవ్వాలి కదా ఆబ్వియస్లీ. సో కాసేపు పక్కన పెడతాను అనమాట. ఇంకా నాకు కూడా మార్నింగ్స్ లేస్తున్నాను కాబట్టి చాలా కోల్డ్ అవుతుంది, లైక్ ఇరిటేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా బ్రష్ చేస్తాను, బికాజ్ చెప్పాను కదా తన పని అయిపోయిన తర్వాత నా పని స్టార్ట్ చేస్తానని. బ్రష్ వచ్చేసి నేను సెన్సోడైన్ అండ్ కోల్గేట్ స్ట్రాంగ్ యూస్ చేస్తున్నాను. ముందు వచ్చేసి నేను డాబర్ రెడ్ వాడుతుంటే, అంటే ఇప్పుడు ఎందుకో అది వద్దు, కొంచెం నార్మల్దే వాడదాము అనిపించింది కోల్గేట్ది. నా హెయిర్ అడ్జస్ట్ చేసుకోండి, లైక్ లైట్ తీసుకోండి. నా మార్నింగ్ అలానే ఉంటుంది, ఫేస్ కూడా అలానే ఉంటుంది. ఇంకా బెల్ల చెప్పాను కదా చాలా డిసిప్లైన్డ్ అని, అదే తన పాటీ లిటర్ అనమాట. లైక్ అక్కడే మొత్తం బాత్రూమ్ అంతా చేస్తుంది. ఇంకా టైం 5:30 అవుతుంది. అంతేనండి, కామనే. ఇంకా పాలు వేడయ్యాయి కాబట్టి నేను కూడా ఈరోజు పాలు తాగుతున్నాను. బికాజ్ కాఫీ పొడి చేసుకుందాము అనుకుంటే కాఫీ పొడి లేదు, ఇంకా టీ నేను తాగాను. సో ఏం చేయాలి, ఏది ఉంటే అదే కదా, అందుకనే బెల్లాకి సెర్లాక్, నాకు మిల్క్. చిట్టడు కింద పడేద్దురా అన్నీ.
ఇప్పటికి బుద్ధుడి బొమ్మ, చెట్లు అన్నీ పడేసినావు. ఇంట్లో ఎన్ని చెట్లు ఉండేరా, పీకి పడేసినావు. బుద్ధుడిలా వచ్చి ఈడ కూర్చుంటే ఎట్లమ్మా చిట్టి తల్లి. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నా మంచిగా. అంటే కొంచెం ఫేస్ వాష్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకనే ఇక కూర్చొని ఒక క్యాండిల్ లైట్ మెడిటేషన్ చేస్తాను. ఏం లేదు, సింపుల్గా కూర్చొని ప్రశాంతంగా నా థాట్స్ని అబ్జర్వ్ చేస్తాను, నా బ్రెత్ని అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఎక్కువ ఏం లేదు. బికాస్ గాడ్ మనలోనే ఉంటారని నేను బిలీవ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత ఒక బుక్ తీసుకుంటాను, ఒక పేజ్ చదువుతాను. ఈ బుక్ వచ్చేసి జాక్ క్యాన్ఫీల్డ్ అనమాట, సక్సెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాక్ క్యాన్ఫీల్డ్. ఇందులో ఆయన మన లైఫ్లో మనం ఎలా ఉండాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని నీట్గా చెప్తాడనమాట. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ గురించి అనమాట. ఈయన ఆ పేజ్లో అదే చెప్పారు, ప్రతి ఒక్కరూ లైఫ్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ కాకూడదు, ఒకరిని బ్లేమ్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. మామూలుగా కొంచెం మంది బాధల్లో ఉన్నప్పుడు అంటుంటారు కదా, వాళ్ళ వల్ల అయింది వీళ్ళ, బట్ అలా అనకూడదు అని ఈయన అంటున్నారు. యూ క్యాన్ బ్లేమ్ ద ఈవెంట్ ఫర్ యువర్ ల్యాక్ ఆఫ్ రిజల్ట్స్. సో ఓన్లీ 1 పేజ్ వరకు చదువుతాను, మీకు ఇది చూపిస్తున్నాను, మీకు చదవాలనుకుంటే చదవండి పాజ్ చేసుకొని. బాగా తినిన తర్వాత ఏం చేస్తారు, మంచిగా బజ్జుంటారు. 6 అయింది టైము, మేడం గారు బాగా తినేసి బజ్జున్నారు. మరి ఎక్కువ తినలేదు చెప్పానా, చాలా తక్కువ అంతే. ఇంకా బయటకు వస్తాము, ఇదే మా బాల్కనీ అనమాట, ఉయ్యాలు ఉంటుంది. ఇంకా బెల్లా ఫేవరెట్ స్పాట్, పైకి ఎక్కి అలా ఎలా ఇట్లా తను ఆడుకుంటుంది అనమాట. ఉయ్యాలంటే చాలా ఇష్టము, ఎప్పుడెప్పుడు డోర్ తీస్తానా అని ఉంటుంది. ఇంకా ఫేస్ వాష్ అయిపోయింది కదా, సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను కొంచెం, బికాజ్ జిమ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను, మార్నింగ్స్ కదా, అందుకనే సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. కొంచెం సన్ రేస్కి ప్రొటెక్షన్ లాగా. ఇంకా హెయిర్ లాంగ్ హెయిరే పెట్టుకున్నాను, బికాజ్ నేను 10th చాలాసార్లు హెయిర్ కట్ చేయించాను. 10th 11th లైక్ 12th అలా చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను. యూ కట్, ఫెదర్ కట్ అన్నీ ట్రై చేశాను, స్ట్రైట్ అని. బట్ ఇప్పుడు నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ అన్నీ ట్రై చేసేసాను కాబట్టి ఇంక అసలు లేదు, లాంగ్ హెయిర్ మీదే ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. అంటే ఎంత అల్లరి చేసినా చిన్నప్పుడే అన్నట్టు, చిన్నప్పుడే అన్నీ ట్రై చేసినాను హెయిర్ స్టైల్స్. ఇంకా జిమ్కి రెడీ అయిపోయినాను. ఈరోజు బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఈ మిర్రర్ నేను మీషోలో తీసుకున్నాను. ఇంకా ఈరోజు అవుట్ఫిట్ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా బెల్లా నేను వెళ్తున్నానని వస్తుంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. ఇప్పుడు మ్యాట్ కావచ్చు, బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కావచ్చు, అండ్ కవర్స్ ఆఫ్ పిల్లోస్, ఎవ్రీథింగ్ నేను మీషో నుంచి తీసుకున్నా. మంచి క్వాలిటీ ఉంటాయి, కొన్ని చూసుకోవాలి. ఇంకా బెల్లా నేను వెళ్తున్నాను అని వచ్చేస్తుంది చూడండి డోర్ దగ్గరికి. ఓనా వచ్చేస్తా, జిమ్ పోయి వచ్చేస్తానా, ఓకేనా మేబీ. చూడండి అరుస్తూనే ఉంది, నన్ను పోనీనంటే పోనీదు, ఏం చేయాలి ఇంకా తప్పదు కదా, చూస్తూ ఉంది. లైఫ్లో ఒక పెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనుషులకి మంచి వాళ్ళు, మనుషుల కన్నా పిల్లలు ఇంకా మంచివి, కుక్కలు ఇంకా మంచివి, బికాజ్ చాలా లాయల్ ఉంటాయని నేను బిలీవ్ చేస్తాను. ఇదేనండి పుట్టపర్తి చిత్రావతి నది, అద్భుతంగా ఉంది కదా. మార్నింగ్ 6:30కి ఇలా ఉంది.
ఇంకా మాన్సూన్స్లో అయితే కూర్గు చిక్మంగళూరు కూడా ఇలా పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ చిన్న చిన్న చైర్స్ ఉంటాయి, మీరు కావాలంటే కూర్చోవచ్చు ఎప్పుడైనా వచ్చి. మార్నింగ్స్ రండి, ఈవినింగ్స్ కూడా బాగుంటుంది. మార్నింగ్స్ అయితే ఇంకా మంచిగా ఇట్లా అద్భుతంగా ఉంటుంది. బికాజ్ ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్టారెంట్. పుట్టపర్తి అంత హై ఫ్లెడ్జ్డ్గా అన్ని థియేటర్స్ అవన్నీ లేకపోయినా కూడా ప్రశాంతత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కోరుకునేది అదే కదా లైఫ్లో ఒక 70%. నాకు అర్థమైంది ఇక్కడ మూవీస్ లేవు ఏం లేవని, కానీ నేను ఇక్కడ ఉన్న ప్రశాంతతనికి అడాప్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఇదేనండి ప్రశాంతి నిలయం మెయిన్ రోడ్. 6:30, 7కి అంతా లోపల నుంచి మంచి వేదాలు వినిపిస్తాయి, మంత్రాలు అవన్నీ. ఇక్కడ చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, టైంకి క్లీన్ చేసుకుంటారు. పూలు టెంకాయలు అన్నీ ఇట్లా మంచి ఊరు. నెక్స్ట్ వీడియో జిమ్ది మీకు పోస్ట్ చేస్తాను, చూసేయండి.